నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రజావాణి దరఖాస్తులకు పరిష్కారం చూపాలన్న కలెక్టర్. గ్రీవెన్స్ లో మొదటి రోజే తన మార్కును ప్రదర్శించిన రాజర్షి షా. కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే ప్రారంభం. ఇంటింటికి తిరుగుతూ పరీక్షిస్తున్న సిబ్బంది ముందుగానే గుర్తించి చికిత్స పొందాలన్న డిఎంఎండ్హెచ్ఓ. అధికారులపై నమ్మకంతో ప్రజలు అందించే అర్జీలపై అలసత్వం వహించకుండా పరిష్కరించేలా చూడాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులకు సూచించారు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని అర్జీలను స్వీకరించారు. అర్జీలను పరిశీలించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొని అర్జీలను స్వీకరించారు. వినతులు అందించి చెబుతున్న సమస్యలను కలెక్టర్ ఓపికగా విన్నారు. కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి ప్రజావాణి కావడంతో ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై వారి విజ్ఞాపనలను అందించి సమస్యలను విన్నవించారు. వాటిని పరిష్కరించేలా చూడాలని ఆదేశించారు. అర్జీల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, డిఆర్ఓ రమేష్ రాథోడ్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కుష్టు వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే నయం చేయవచ్చని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. సోమవారం కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేను చిలుకూరి లక్ష్మీ నగర్లో అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రారంభించారు. కుష్టు వ్యాధి రహిత జిల్లాగా ఆదిలాబాద్ను తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ అన్నారు. సోమవారం కుష్టు వ్యాధి గుర్తింపు సర్వేను చిలుకూరి లక్ష్మీనగర్లోని అర్బన్ హెల్త్ సెంటర్లో ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో ఇంటింటికి తిరుగుతూ వివరాలను సేకరించారు. వ్యాధి లక్షణాల గురించి అడిగి తెలుసుకుంటూ వివరాలను నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ అండ్ లెప్రసీ ప్రోగ్రాం అధికారి డాక్టర్ గజానంద్, యూపీహెచ్సి వైద్యురాలు దీపిక, డిఎంఓ వామన్ రావు, ఎల్టీ రమణాచారి, సిఓ విష్ణు, ఏఎన్ఎం ఆశాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ సమాజంలో కుష్టు వ్యాధిని శాపంలా భావిస్తున్నారన్నారు. మూఢనమ్మకాల కారణంగా వ్యాధిగ్రస్తులను బహిష్కరిస్తున్నారని తెలిపారు. ముందుగానే వ్యాధిని గుర్తిస్తే అంగవైకల్యం రాకుండా నయం చేయవచ్చని తెలిపారు. ఎలాంటి స్పర్శ లేని మచ్చలుంటే ఇంటికి వచ్చే వైద్య సిబ్బందికి తెలియచేయాలన్నారు. జిల్లాలో సోమవారం నుంచి 24వ తేదీ వరకు 14 రోజుల పాటు గుర్తింపు సర్వే ఉంటుందని ప్రజలు సహకరించాలని కోరారు. ఎందుకు వచ్చినా ఏం చెప్తున్నాము మేము కుష్టి అంటే ఏవైనా స్పర్శ లేని రిఫర్ చేస్తాం అనమాట. అంటే మన పిఎస్సికి రిఫర్ చేస్తాము. ఇక్కడ ఇటీవల జిల్లా ఎస్పీగా గౌస్ ఆలం బాధ్యతలు స్వీకరించగా సోమవారం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీని కలిసి పుష్పగుచ్చం అందించి శాల్వాలతో సత్కరించారు. ఆయన వెంట బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఉన్నారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిఐటియు జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న ఆరోపించారు. సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు.
గ్రామ పంచాయతీ కార్మికులు ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి నినాదాలు చేశారు. అనంతరం గ్రీవెన్స్లో కలెక్టర్ రాజర్షిషాకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ కార్యదర్శి అగ్గిమల్ల స్వామి, తెలంగాణ గ్రామ పంచాయతీ యూనియన్ ఉపాధ్యక్షుడు అడిల్లు, గంగన్న, ఇంద్రజ్, సంతోష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు బొజ్జ ఆశన్న మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలకంగా ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులు, ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారంలో మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. 2 సంవత్సరాలుగా లెప్రసీ సర్వే చేసిన ఆశాలకు ఇంతవరకు డబ్బులు ఇవ్వలేదన్నారు. జీపీ కార్మికులకు 6 నెలల నుంచి వేతనాలు లేవన్నారు. ఈ సమస్యలపై అధికారులు, ప్రభుత్వం స్పందించి పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఆశా వర్కర్సు, తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో మరి ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఓ ముఖ్య ఉద్దేశము, ఇవాళ ఆశాలకు లెపర్సీ సర్వేని మరి చేయిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. గత 2 సంవత్సరాల నుంచి సర్వేలు చేయిస్తున్నారు తప్ప ఇప్పటి వరకు వాళ్ళ అకౌంట్లో డబ్బు లేని పరిస్థితి ఉంది. మరి వాళ్ళ యొక్క డబ్బులను మరి వేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాము. మరి లెపర్సీ సర్వే చేయించడము, మరి వాళ్ళు ఏదైతే స్కూటర్ డబ్బాలు కావచ్చు, మరి కార్మికుల్ని, ప్రజల్ని అనేక సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ వాళ్ళ పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వము మొండిగా వివరించడము ఇది సరికాదు. ఇకనైనా మరి అన్ని జిల్లాల్లో మరి వీరికి డబ్బులు వేస్తున్నారు, కానీ మన జిల్లాకు వచ్చేసరికి ఇప్పటి వరకు వాళ్ళ అకౌంట్లో రూపాయి కూడా వేయలేని పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. ఎస్బీఐ తీరును నిరసిస్తూ సోమవారం పార్టీ ఆధ్వర్యంలో శివాజీ చౌక్లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎస్బీఐ పార్లమెంటు ఎన్నికల ముందే ఎలక్టోరల్ బాండ్ల వివరాలను బహిర్గతం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ డిమాండ్ చేశారు. ఎస్బీఐ తీరును నిరసిస్తూ సోమవారం పార్టీ ఆధ్వర్యంలో శివాజీ చౌక్లోని ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఎస్బీఐ, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కార్యవర్గ సభ్యులు లంకా రాఘవులు, పూసం సచిన్, సీనియర్ నాయకులు బండి దత్తాత్రేయ, జిల్లా కమిటీ సభ్యులు మంజుల, లింగాల చిన్నన్న, లంక జమున, కోవ శకుంతల, పూచక్క, ఆశన్న, ప్రభు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ దేశంలో వేల కోట్ల అవినీతికి బీజేపీ పాల్పడిందని ఆరోపించారు. ఎన్నికల్లో బాండ్ల వ్యవస్థను రద్దు చేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిందన్నారు. దీనిపై సుప్రీంకోర్టు ఎలక్టోరల్ బాండ్లను రద్దు చేస్తూ ఇప్పటి వరకు వచ్చిన వాటి వివరాలను బహిర్గతం చేయాలని తీర్పు ఇచ్చిందన్నారు. కానీ మోదీ ప్రభుత్వానికి భయపడి ఎస్బీఐ మేనేజర్లు, చైర్మన్లు వాటిని బహిర్గతం చేయడం లేదని ఆరోపించారు. కోర్టు తీర్పును ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటూ పార్లమెంటు ఎన్నికలలోపు బాండ్లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఒక్క ఎలక్టరల్ బాండ్లను కూడా తీసుకొని ఏకైక పార్టీ సిపిఎం పార్టీ ఇలా దేశంలో ఉన్నది. దానికి స్పందించినటువంటి సుప్రీంకోర్టు విచారణ జరిపి ఎన్నికల బాండ్ల వల్ల రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బుల్ని వసూలు చేస్తూ ఉన్నాయి, ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో కూడా తెలియకుండా ఉంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఈ ఎలక్టరల్ బాండ్లను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు మొన్న తీర్పునిచ్చింది. ఆ తీర్పులో భాగంగా ఇప్పటి వరకు ఏ పార్టీకి ఎన్ని ఎలక్టరల్ బాండ్లు ముట్టినాయో వాటి వివరాలని ఎస్బీఐ సుప్రీంకోర్టుకు సమర్పించాలని చెప్పింది. కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టుకి ఎస్బీఐ మేనేజర్లు కానీ చైర్మన్ కానీ ఆ వివరాలని సమర్పించడం లేదు. ఎందుకనంటే కేవలం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి భయపడి బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ మోడీ భవిష్యత్తులో ఈయన రిటైర్మెంట్ అయితే ఆ బీజేపీలో చేరి ఏదైనా నామినేటెడ్ పోస్టును తీసుకోవడం కోసం ఆశపడమో ఏమో తెలియదు. కానీ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ఆదేశించినట్టుగా వివరాలు సుప్రీంకోర్టుకు అందించలేదు అని అంటే ఎస్బీఐ మేనేజ్మెంటు సుప్రీంకోర్టును ధిక్కరించినట్టు. అందుకని వెంటనే సుప్రీంకోర్టును ధిక్కరించినటువంటి ఈ మేనేజర్లను
అరెస్టు చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సద్గురు బ్రహ్మలీన్ బాజీరావు బాబా భవ్య జ్ఞానేశ్వరి హరినామ సప్తాహ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి. బేలా మండలంలోని గూడా గ్రామంలో సప్తాహ వేడుకలు వారం రోజుల పాటు కొనసాగాయి. స్థానిక హనుమాన్ ఆలయంలో కలశఘట స్థాపన చేసి సప్తాహ వేడుకలను ప్రారంభించగా వారం రోజుల పాటు నిర్విరామంగా వీణావాదన గావించారు. ప్రతినిత్యం ఉదయం ప్రభాతబేరి నిర్వహించగా మహిళలు రంగురంగుల ముగ్గులు వేసి దీపాలు వెలిగించి స్వాగతం పలికారు. నిత్యం ధ్యాన, కీర్తన, ప్రవచన, హరిపాట్ వంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ముగింపు సందర్భంగా జ్ఞానేశ్వర్ నివృత్తి, సోపాన, ముక్తాబాయి దేవతామూర్తుల వేషధారణలో ఉన్న చిన్నారులను రథం పైన ఊరేగించారు. అలాగే బాజీరావు బాబా చిత్రపటాన్ని పల్లకిలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజనా బృందాలు ఈ శోభాయాత్రలో పాల్గొని భక్తి భావాన్ని చాటారు. బాబా భక్తులు, గ్రామస్తులతో గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది. శోభాయాత్ర అనంతరం దహీ హండి కాలా నిర్వహించి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీ హామీలు ఏమయ్యాయని, బీఆర్ఎస్ పథకాలనే అమలు చేస్తున్నారని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. తలమడుగు మండలం కోడద్ గ్రామంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డితో కలిసి 42 మందికి కళ్యాణలక్ష్మి, ఒకరికి షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కళ్యాణం లక్ష్మీ రాజేశ్వర్, గ్రామ పెద్దలు చిలుకూరి లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్, ఎంపీటీసీ గోదావరి కమలాకర్, బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేష్, కళ్యాణం రాజేశ్వర్, తహసీల్దార్ రాజమోహన్, ఎంపీడీఓ శేఖర్, ఎంపీఓ వినోద్, ఆర్ఐ ఆజీం ఖాన్, పాఠశాల ఉపాధ్యాయురాలు కృష్ణకుమారి, పంచాయతీ కార్యదర్శి వాణి, గ్రామస్తులు, అధికారులు, వివిధ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోత్ శాసనసభ్యులు అనిల్ జాదవ్ మాట్లాడుతూ సుమారు 60 ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. కానీ గత 10 సంవత్సరాల కాలంలోనే 50 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ పాలనను తలదన్నే విధంగా తెలంగాణను బీఆర్ఎస్ అభివృద్ధి చేసిందన్నారు. యావత్ భారతదేశానికే తలమానికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపిన ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనన్నారు. నాడు కేసీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలనే నేడు ఈ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. గెలిచిన 6 రోజులకే 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారన్నారు. ఏదైనా కానీ ఒక గ్రామంలో ఆ గ్రామానికి ఒక విశిష్టమైన పేరు రావాలంటే అక్కడ ఎవరో ఒకరు మంచి వ్యక్తులు జన్మించేయడం ఉండాలి. అప్పుడు పులివెందుల అనేది ఎందుకు చెప్తాం? పులివెందుల అంటే చిన్న పిల్లలు తెలుసు, అది వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రామం అని, అవునా కదా? కాబట్టి ఆ విధంగా ఈ కోడద గ్రామం కూడా మీకు ఒక అప్పుడున్నటువంటి దివంగా నేర్పినటువంటి పెద్దలు రామచంద్రెడ్డి సార్ యొక్క గ్రామం కాబట్టి వారితో కూడా మీ గ్రామానికి పేరు రావడం, మీ గ్రామస్తులందరూ కూడా వారికి కూడా సహకరించడం వల్ల ఈ గ్రామానికి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి పెట్టుకున్నారు. కాబట్టి భీంపూర్ మండలం ధనోరా వద్ద 18 కోట్ల అంచనా వ్యయంతో 9 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు పనులను డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డితో కలిసి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎండ్బి డిఈ సురేష్, తహసీల్దార్ సత్యనారాయణ, జెడ్పీటీసీ సుధాకర్, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, ఎంపీటీసీ భోజన్న యాదవ్లతో పాటు నియోజకవర్గ ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఈ రోడ్డు మంజూరైందని గుర్తు చేశారు. మండలంలోని సరిహద్దు గ్రామమైన కరంజీ టీ వరకు 40 కిలోమీటర్ల సింగిల్ రహదారిని డబుల్ రోడ్డుగా మారుస్తూ అంచనాలు పెంచి ప్రతిపాదనలు పంపించి మంజూరు చేయించే క్రమంలో కొంత జాప్యం జరిగిందన్నారు. అలాగే 9.5 కోట్ల రూపాయలతో తాంసీకే రోడ్డు, 2 కోట్ల రూపాయలతో అందర్బంద్ రోడ్లను కూడా త్వరలో నిర్మిస్తామని తెలిపారు. ప్రజాప్రతినిధులు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి సహకరించాలన్నారు. ఇప్పుడు మొన్ననే స్టార్ట్ చేపిస్తుండమే ఏంటంటే ఉన్న డబ్బులు సరిపోవట్లేదని చెప్పేసి ఈ రోడ్డు మొత్తం డబుల్ కావాలి కరెంజ్ దాకా
సింగిల్గా మంజూరు అయింది, దీన్ని డబుల్ చేయాలని చెప్పేసి ఇన్ని రోజులు మనం ఓపికతో ఉన్నాం. మీకు కూడా ధర్నా చేసేటోళ్ళకి అందరికీ అర్థం కావాలి. టెంట్లో అయితే మనము ఎవరైనా ఇచ్చి కూర్చోవచ్చు, కానీ మీకు ఒకటి ఏం తెలియదు, ఇది సింగిల్ రోడ్ శాంక్షన్ అయింది. కానీ మనం ఏం చెప్తున్నామంటే డబుల్ కావాలి. అక్కడ దాకా డబుల్ కావాలంటే దీన్ని రివైజ్ ఎస్టిమేట్ చేసి దీన్ని ఏదైతే ఉందో అమౌంట్ పెంచిపించినాం. దాంతో కొంచెం ఆలస్యమైంది తప్ప దీంట్లో ఎలాంటి పొరపాటు ఏం లేవు. తప్పకుండా అక్కడ నుంచి ఇప్పుడు మొత్తం డబుల్ రోడ్ చేపిస్తున్నాం. 20 కోట్ల రూపాయల ధరకు కూడా అదనపుగా దీన్ని ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మొత్తం పూర్తి చేయడానికి మా శాస్త్రం కృషి చేస్తాం. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలుండే పేద కుటుంబాలకు సరుకులను పంపిణీ చేస్తున్నామని సఫా బైతుల్ మాల్ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ముబాషిర్ అహ్మద్ అన్నారు. సోమవారం పట్టణంలోని టీఎన్జీఓ గార్డెన్లో సంఘం తరఫున గుర్తించిన పేదలకు రంజాన్ ప్యాకేజీలను అందించారు. పవిత్ర రంజాన్ను పురస్కరించుకొని పేద ముస్లిం కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరుకులను పంపిణీ చేస్తున్నామని సఫా బైతుల్ మాల్ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ముబాషిర్ అహ్మద్ అన్నారు. సోమవారం పట్టణంలోని టీఎన్జీఓ గార్డెన్లో సంఘం తరఫున గుర్తించిన పేదలకు రంజాన్ ప్యాకేజీలను అందించారు. ఈ కార్యక్రమంలో మౌలానా మహమ్మద్ ముస్తఫా, హఫీజ్ బాసిర్ అహ్మద్, హఫీజ్ ఖాసిం, మంజూర్ అహ్మద్, అబ్దుల్ అజీజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సఫా బైతుల్ మాల్ అధ్యక్షుడు మౌలానా సయ్యద్ ముబాషిర్ అహ్మద్ మాట్లాడుతూ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు ఉండే పేద ముస్లిం కుటుంబాలకు ఎలాంటి ఇబ్బందులు కలగవద్దనే నిత్యవసర సరుకులను అందిస్తున్నామన్నారు. దాతల సహకారంతో సంఘం తరఫున గుర్తించిన పేదలకు వీటిని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దాతలు ముందుకు వచ్చి తమకు సహకారం అందించాలని కోరారు. रमज़ानुल मुबारक की आमद से एक दिन पहले सफ़ा बैतुल माल शाख आदिलाबाद अपने गुज़िश्ता 14 साल की हस्ब रिवायत और अपने मामूल के मुताबिक शहर आदिलाबाद के मुख्तलिफ महल्ला जात से ताल्लुक़ रखने वाले माज़ूरीन, बेवा और मुस्तहिक़ीन में रमज़ान राशन तकसीम करता है. పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు డిమాండ్ చేశారు. సోమవారం సంఘం ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. పట్టణంలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు లంకా రాఘవులు ఆరోపించారు. సోమవారం సంఘం ఆధ్వర్యంలో కాలనీవాసులు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాలనీలో మౌలిక వసతులు కల్పించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచ్చేన్, జిల్లా అధ్యక్షులు స్వామి, నాయకులు ఆషన్న, కాలనీవాసులు ప్రభు, రేణుక, ఛాయాబాయి, మహానంద, శంకర్, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా రాఘవులు మాట్లాడుతూ జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ కాలనీలో మౌలిక వసతులు లేక కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ విషయమై అధికారులకు విన్నవించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. జిల్లా కేంద్రంలోని కాలనీలో సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే కాలనీలో రోడ్డుతో పాటు ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. పరిస్థితుల్లో దుర్భరమైన బతుకుతున్నలో అనేక రోగాలు, వ్యాధులతోని, ఫ్యాక్టరీల కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. కనీస రోడ్లు లేవు, అదేవిధంగా బాత్రూములు లేవు, పక్కా ఇండ్లు లేవు, గుడిసెళ్లలో ఉన్నటువంటి పరిస్థితి. స్కూల్ కానీ, అంగన్వాడీ కానీ, ఆశా కానీ ఇట్లాంటి వర్కర్లను కూడా నియమించని అధికారులు జిల్లా కేంద్రానికి కిలోమీటర్ దూరంలో ఉన్న మరి ప్రజలు పట్టణ కేంద్రంలో, జిల్లా కేంద్రం నుండి ఇంత దుర్భరమైన బతికిన అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రజా నాయకులు కూడా పట్టించుకొని పాపాన పోతున్నారు.
కాబట్టి రాబోయే కాలంలో ఇట్లాంటి దశల వారి పోరాటాలతో తీవ్రమైన ఉద్యమాలు చేయవలసి ఉంటుందని చెప్పి మేము తెలియజేయాలి. మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణిస్తూ కుటుంబాలకు అండగా నిలవాలని ఎంఐఎం పట్టణ అధ్యక్షుడు నాజీర్ అహ్మద్ సూచించారు. దారిల్ అన్సార్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలకు టైలరింగ్ శిక్షణను అందించారు. ఇందులో భాగంగా సోమవారం ఆదిలాబాద్ పట్టణంలో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 6 ఏళ్లుగా సొసైటీ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని నజీర్ అహ్మద్ పేర్కొన్నారు. మహిళలు స్వయం ఉపాధి రంగంలో రాణించేలా టైలరింగ్ శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. టైలరింగ్ శిక్షణను సద్వినియోగం చేసుకుని ఆర్థిక ప్రగతి సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హజ్ సొసైటీ అధ్యక్షులు షాహిద్ అహ్మద్, ప్రముఖ వైద్యులు సమీయుద్దీన్, ముస్లిం మత పెద్దలు మంజూర్ అహ్మద్, బషీర్ అహ్మద్, సొసైటీ సభ్యులు ఉన్నారు. పవిత్ర రంజాన్ మాసం మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నది. నెల రోజుల ఉపవాస దీక్షలు ఉండి నమాజ్లకు వచ్చే వారి కోసం మసీదులు సిద్ధమవుతున్నాయి. నమాజ్కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా మసీదు కమిటీ అధ్యక్షులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముస్లింల ప్రధాన పండగ అయిన పవిత్ర రంజాన్ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. నెల రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలతో ఉంటూ ప్రార్థనలు చేస్తారు. అయితే ఈ క్రమంలో మసీదులను నిర్వాహకులు ముస్తాబు చేస్తున్నారు. నమాజ్కు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా మసీదు కమిటీ అధ్యక్షులు ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని మసీదుల్లో రంగులను అద్దుతున్నారు, విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. ఎండలు మండుతున్న నేపథ్యంలో నమాజ్కు వచ్చే ఉపవాస దీక్ష పరుల కోసం ప్రత్యేకంగా కూలర్లను కూడా సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరూ సామాజిక సేవకు నడుం బిగించాలని, పేదలకు చేయూతనందించాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు సామ సంతోష్ రెడ్డి అన్నారు. వేసవికాలంలో దాహార్తి తీర్చేందుకు తాంసీ మండల కేంద్రంలోని ఎస్బీఐ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, పొచ్చారెడ్డి, విలాస్ రెడ్డి, సుధాకర్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సామ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి సామాజిక సేవలో భాగస్వాములు కావాలన్నారు. తమ వంతుగా ఏదైనా సహాయ సహకారం అందించాలని సూచించారు. అన్ని పార్టీల నాయకులు వారి వారి గ్రామంలో చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణి దరఖాస్తులకు పరిష్కారం చూపాలన్న కలెక్టర్. గ్రీవెన్స్లో మొదటి రోజే తన మార్కును ప్రదర్శించిన రాజర్షి షా. కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే ప్రారంభం. ఇంటింటికి తిరుగుతూ పరీక్షిస్తున్న సిబ్బంది. ముందుగానే గుర్తించి చికిత్స పొందాలన్న డిఎంఎన్హెచ్ఓ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.